ఎప్పుడు కూడా హెయిర్ సన్నగా ఉంటుంది. ఓకేనా? మీరు ఇక్కడి నుంచి ఎవరెవరు డిస్టెన్స్ నుంచి వచ్చారో చెప్పండి కొంచెం. విజయవాడ 700 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 600. మిగతా వాళ్ళందరూ విజయనగరం. ఎక్కడ మీది మేడం? శ్రీకాకుళం. ఓకే, థ్యాంక్ యూ. తగరపోవాలి సార్. నేను 30 కిలోమీటర్స్ ఉండలేను. థ్యాంక్ యూ మేడం. మా క్లాస్ నచ్చినట్లయితే మీరు నిజంగా ఇంకొందరికి చెప్పి ఉండేటట్టు ఉండాలి. మనం అసలు ఐబ్రో లేదు, అస్సలు లేదు అనుకున్న వాళ్ళకి కూడా మనం ఐబ్రో అనేది నేచురల్ గా ఉండే ఫీల్ తో మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నార్మల్ గా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే 15,000 20,000 తీసుకొని టాటూ వేసేస్తున్నారు. అది కరెక్ట్ ప్రాసెసే కాదు. అది అసలు బాగోదు. అది టాటూ అనేది కరెక్టే కాదు. ఇది మైక్రో బ్లేడింగ్ అనేది మనకు నేచురల్ ఫీల్, నేచురల్ లుక్ ఇస్తుంది అనమాట ఎప్పుడు కూడా. అది ఏంటంటే టాటూది దీని మైక్రో నీడిల్ కి ఏంటంటే డిఫరెన్స్, టాటూది కొంచెం థిక్ గా ఉంటుంది నీడిల్. మైక్రో నీడిల్ ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది నీడిల్. సో మనం టాటూతో డ్రా చేసిన రోజు బాగానే ఉంటుంది, అది నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే పక్క లైన్ కలిసిపోతుంది అనమాట. ఇలా డ్రా చేస్తామండి. ఇలా డ్రా చేసినప్పుడు ఈ 2 లైన్లు కూడా ఉబ్బి ఏమవుతాయంటే కలిసిపోతాయి. అదే మనం మైక్రో నీడిల్ తో చేస్తాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఇలా డ్రా చేస్తామా అది ఇలాగే ఉంటుంది అనమాట. అది 2 కూడా కలవు. సో మనం ఎప్పుడు కూడా మైక్రో నీడిలే చేయాలి. టాటూ అనేది రాంగ్ ప్రాసెస్. అది అద్దినట్టు కొంచెం మనకు తెలిసిపోతుంది. అర్థమయ్యే ఉంటుంది మీకు. అర్థమైందా? గ్యాప్ అంటే ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇంకో లైన్ కి గ్యాప్ ఇచ్చేసి డ్రా చేస్తేనే నేచురల్ ఐబ్రో లుక్ వస్తుంది. దగ్గరే చేస్తాం అనుకోండి మొత్తం కలిసిపోతుంది, అంత లుక్ ఉండదు అని చెప్తున్నారు. ఓకేనా? క్లియర్ గా ఉందా ఇది మీకు? ஐப்ரோவே சுத்தமா இல்லாதவங்களுக்கு ஃபுல் பண்ணலாம். இன்னொன்னு ஃப்ரண்ட் சைடுல மட்டும் இங்க நல்லா இருக்கும், இங்க மட்டும் கேப் இருக்கும், அது மட்டும் தனியா பண்ணலாம். இன்னொன்னு வந்து தழும்பு இருக்கு, வெட்டு தழும்பு, అది மட்டும். ఆ అమ్మాయి ఐబ్రోలో మీకు 2 చూపించాం గుర్తుందా? ఒకటి ఇక్కడ హెయిర్ లేదు, అలాంటప్పుడు కూడా మనం ఫిల్ చేయొచ్చు. స్కార్ ఉన్నా సరే మనం ఫిల్ చేయొచ్చు. అసలు ఐబ్రో లేదు అన్న వాళ్ళకి కూడా మనం ఐబ్రో అనేది నీట్ గా డ్రా చేయొచ్చు. మీకు అసలు ఐబ్రో అనేది మనం ఎలా చేస్తాము, మనకి ఎలా తెలుస్తుంది ఈ ఐబ్రో ఒకే షేప్ లో ఎలా వస్తుంది అంటే అదే మ్యాపింగ్. ఐబ్రో మ్యాపింగ్ లో మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఫుల్ షేప్ అనేది మనకు తెలుస్తుంది. సో మనకి ఆ ఇబ్బంది అనేది ఉండదు. 2 ఈక్వల్ షేప్ లో, ఈక్వల్ లెంత్ లో